విశ్వేశ్వరరెడ్డికి నియోజకవర్గంలో కేశవ్ ఒక్కడే ప్రత్యర్థి కాదు, బయటికి కనబడేది మాత్రమే కేశవ్. కానీ సొంత పార్టీలోనే విశ్వేశ్వరరెడ్డికి మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఒక్కరిద్దరు లీడర్స్ మాత్రం నాకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేస్తారు. మీరు చాలా సాఫ్ట్గా కనబడతారు. తర్వాత మా స్టూడెంట్ డేస్లో చూసిన వాళ్ళు నన్ను అజిటేటర్గా గట్టివాడుగా అట్లే చూస్తారు. 2004లో పోటీ చేసినప్పుడు రాడికల్స్ పీపుల్స్ వారు ఈ ఉద్యమం వల్ల మీరు ఓడిపోయారు అనేది మీ అంచనా. సూడో నక్సలైట్స్ ద్వారా అలా అనేక అరాచకాలు కూడా చేయించినారు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే సూడో నక్సలైట్స్ మా ఫాదర్ని మా బ్రదర్ని మర్డర్ చేయించిన దాని వెనక అక్కడ లోకల్ టీడీపీ లీడర్సే ఉన్నారు. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారిలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? జగన్ గారు చాలా గొప్ప మానవతావాది. ఇన్ని చేసినా కూడా మీరు ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు? వాళ్ళకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేస్ వాళ్ళ ద్వారా చంద్రబాబు గారు అడిగారని. నియోజకవర్గంలో మీరు సాధించగలిగారా? మీరు అనుకున్నవి సాధించగలిగారా? మిమ్మల్ని చూస్తేనే మీ జిల్లా కరువే గుర్తుకొస్తుంది. 60-40 రేషియో మీద ఇన్కమ్ని డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇద్దరు నేతలకి అనేది ఒక కాంట్రవర్సీ ఉంది. దీన్ని నిజమే అంటారా? ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేటువంటిది మామూలే. ప్రణయ్ గురించి మీరు ఏం చెప్తారు? చాలా డైనమిక్ వాడు. వాడి మీద ఎక్కువ జెలసీ వీళ్ళందరికీ కూడా. వాడినే ప్రత్యర్థిగా చూస్తారు చాలామంది. ప్రణయ్ వల్లే ఓడిపోయారా మీరేమన్నా? ఓట్లు తీసేయించడంలో ప్రణయ్ చాలా కీలకమైన పాత్ర లాస్ట్ టైం నిర్వహించినాడు. ప్రణయ్కి ఒక్క చిన్న అలవాటు లేదు, కానీ ప్రణయ్ని గంజాయి కేసులో ఇరికించాలని చాలా ప్రయత్నం చేశారు. ఈ 6 నెలల్లో టీడీపీ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటన్నిటిని కూడా ఎగగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనుమతించిన మాటలన్నీ చెప్పి మోసం చేయరాదనే దాంతో జగన్ గారు వెళ్ళారు. హలో, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ అంజన్ రెడ్డి. ఈరోజు మన గెస్ట్ ఉరవకొండ, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గారు మనతో. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే అండి. విశ్వేశ్వరరెడ్డి గారు, మీ రాజకీయ జీవితం ప్రస్తుతానికి మీరు స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏమని చెప్పగలరు? అంటే నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మా ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. తర్వాత మా ఫాదర్ కూడా జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా అనంతపూర్ డిగ్రీ కాలేజ్ చాలా పాపులర్ కాలేజ్ అప్పట్లో. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యా డైరెక్ట్ ఎలక్షన్లో. మరి యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యా. యూనివర్సిటీలో స్టూడెంట్ సెనేటర్గా అదొక్కసారే ఉన్నాయి ఎలక్షన్స్ మేము ఉన్నప్పుడు. స్టూడెంట్ సెనేటర్గా కూడా ఎలక్ట్ అయ్యా. అట్లా స్టూడెంట్ పాలిటిక్స్లో నేను ఎప్పుడూ పాపులర్ లీడర్గా ఉండేవాడిని. ఎలక్టెడ్ చైర్మన్గా ఉన్నా, సెనేట్ మెంబర్గా ఉన్నా. ఆ విధంగా అప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నా. ఆ తర్వాత స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర లీడర్గా ఉన్నా. ఎస్ఎఫ్ఐ తర్వాత ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసా. హైదరాబాద్లో 3 years అక్కడే ఉన్నా. అప్పుడు చాలామంది పరిచయం. మేము అప్పుడు రాష్ట్ర అజిటేషన్ ఒక 30 సంఘాలతో కలిపి చేసాం. ఓకే. నక్సలైట్స్, లెఫ్ట్ పార్టీస్, తర్వాత టీడీపీ, తర్వాత ఇప్పుడు కృష్ణయ్య గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా ఉన్నారు అప్పుడు మా కమిటీలో. మేము 30 సంఘాల కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఉద్యమం చేసాం. అప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక 40,000 మంది యూత్ స్టూడెంట్స్తో బహిరంగ సభ, ర్యాలీ చేసాం. ఆ బ్యాక్గ్రౌండ్లో కోర్టు జడ్జిమెంట్, వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో అప్పుడు నెదురుమల జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. అది చాలా పెద్ద అజిటేషన్. అప్పుడు కృష్ణ యాదవ్ గారంట, ఈ వై వెంకటేశ్వర్ అంతా రాష్ట్ర నాయకులందరం కలిపి నడిపాము. 30 సంఘాలు. అది కొద్దిగా హిస్టారికల్ స్ట్రగుల్ అది నడిపాము. అట్లా స్టూడెంట్ లీడర్గా సెనేట్ సిండికేట్లకు ఎలక్షన్స్ జరపాలని ఎస్కే యూనివర్సిటీని ఆ రోజు స్వతంత్రంగా యూనివర్సిటీగా దాన్ని డెవలప్ చేయాలనేటువంటి అజిటేషన్స్, కొత్త కోర్సులు, తర్వాత కరువు ప్రాంతాల ఫీజుల రద్దు కోసం చాలా కేసెస్ ఫేస్ చేసాం. చాలా అణిచివేత ఎదుర్కొన్నాం. అదేవిధంగా మా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా తర్వాత స్టూడెంట్ యూత్ డేస్ అయిన తర్వాత జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసా. అనంతపూర్ టౌన్ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసా.
తర్వాత మా ఉరవకొండ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం అదంతా చేసాం. తర్వాత కౌకుంట్ల ల్యాండ్ స్ట్రగుల్, చాలా పాపులర్ ల్యాండ్ స్ట్రగుల్ అప్పట్లో. స్వయంగా ఎన్టీ రామారావు గారు వచ్చి ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. సిపిఐ సిపిఎంకి సంబంధించిన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీస్, స్టేట్ సెక్రటరీస్ అందరు పాల్గొన్నారు. అది చాలా పెద్ద అజిటేషన్. దానివల్ల వేల మందికి భూములు వచ్చాయి. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసాం. ఆ విధంగా ప్రారంభం నుంచి అనేక కేసులు ఎదుర్కొన్నాం. జనరల్గా నన్ను చాలా సైలెంట్గా ఉంటుంటారు, కానీ నాకు స్టూడెంట్ డేస్లో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మర్డర్ కేసులు, బాంబుల కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, అన్ని తప్పుడు కేసులు కూడా ఎదుర్కొని నాకు అలవాటు అయిపోయింది అదంతా కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో పాటు మేము ఇన్ఛార్జ్గా ఉన్నా. కొత్తగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన రోజు నుంచి కూడా ఉన్నా. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశా. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టే ముందు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా దాన్ని పక్కన పెట్టేసి సీనియర్స్ అందరూ వద్దన్నా కూడా వినకుండానే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో జగన్ గారి పక్షాన ఉండి ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి ఉన్నాం, పనిచేసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు బాగా గుర్తింపు ఇచ్చేవాడు. ఆ విధంగా ఫస్ట్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాం. మిమ్మల్ని చూస్తే మామూలుగా జనాల్లో కానీ తిరుగుతున్నప్పుడు మీరు చాలా సాఫ్ట్గా కనబడతారు. అంటే చాలా స్మూత్గా అందరినీ పలకరిస్తారు. ప్రతి ఒక్కరితోనూ, కార్యకర్తలతోనే కానీ ఎవరితోనే కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. ఒక పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని లేకుండా మీ నియోజకవర్గంలో అయినా కూడా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఇద్దరు పార్టీ నేతలు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, దాడులు చేసుకోవడాలు ఇవన్నీ చూస్తున్నాం మన జిల్లాలో కూడా. కానీ మీ నియోజకవర్గంలో చాలా ఒక అర్థవంతంగా నడుస్తూ ఉంటుంది. మీరు కామెంట్ చేసినా లేకపోతే మీ ప్రతిపక్షాలు కామెంట్ చేసినా ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీరంతా లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు, కానీ మీ దగ్గర ఈ పార్టీస్ అన్నీ తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇవన్నీ రైటిస్ట్ భావాలు ఉండేటివి. మీరు ఎట్లా ఇమ్మడగలిగారు ఇక్కడికి వచ్చిన తర్వాత? యాక్చువల్గా హుందాగా పాలిటిక్స్ నడపాలని అనుకుంటాం. నాకు కేశవ్కు టాకింగ్ టర్మ్స్ కూడా లేవు. మా ఫాదర్ వాళ్ళ మర్డర్ కేసులో వాళ్ళ ఫ్యామిలీ ఉందని చెప్పి మేము అప్పట్లో కేసెస్ పెట్టాము. అట్లాంటి తీవ్రమైన వైరుధ్యం ఉంది. అయితే దిగజారి మాట్లాడుకోవటం అనేటువంటిది ఎప్పుడు చేయలేదు. దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు, దానివల్ల నష్టం తప్ప లాభమే ఉండదు. హుందాగా రాజకీయాలు మాట్లాడాలా, ప్రజా సమస్యలపైన ఎక్కువ విమర్శలు చేస్తాం. ఆ విధంగా ఎప్పుడు హుందాగానే రాజకీయాలు నడుపుతాం. తర్వాత జనరల్గా జిల్లా పాలిటిక్స్లో లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం జగన్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఏ సమావేశాలకు పోయినా దాదాపు 95% మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ టీడీపీ వల్లే ఉండారు. కానీ ఆ మీటింగ్స్లో నేను ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించేవాడిని, బాగా మాట్లాడేవాడిని గవర్నమెంట్ తప్పిదాలపైన. బట్ అయితే వాళ్ళందరూ కూడా స్టూడెంట్ లీడర్గా చాలా రోజులు ఉన్నా, ఎక్కువ మంది మాతో పాటు స్టూడెంట్ డేస్లో అజిటేషన్స్లో పాల్గొన్న వాళ్ళు, మా ఇంట ఉన్నవాళ్ళు, లేకపోతే నేను బాగా తెలిసిన వాళ్ళు స్టూడెంట్ డేస్ నుంచి ఉన్నారు. కాబట్టి నన్ను అట్లా అవమానపరిచేది అట్లాంటి చేసేవాళ్ళు కాదు. హుందాగానే వాళ్ళు నా పట్ల ప్రవర్తించేవాళ్ళు. అందుకనే మా మధ్య నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా బహుశా నా పట్ల అట్లా నెగిటివ్ ధోరణి కనిపించేది కాదు. నాకు కూడా ఎందుకు అట్లా వల్గర్గా మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ కూడా నచ్చేటివి కాదు. ప్రజా సమస్య విషయంలో మాత్రం నేను రాజీ పడకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాదన ఎప్పుడు చేసేవాడిని. అందుకని అట్లాంటివే చేస్తూ ఉంటే పెద్ద హుందాగానే ఉండొచ్చు. తర్వాత మా స్టూడెంట్ డేస్లో చూసిన వాళ్ళు నన్ను ఒక అజిటేటర్గా, గట్టివాడుగా అట్లే చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను మెత్తక్ అనేటువంటిది మాట్లాడుతుంటారు, కానీ మెత్తక్ అంటే దేంట్లో మెత్తక్ మాట్లాడేది మెత్తగా మాట్లాడవచ్చు. కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రగుల్ చేసినప్పుడు కానీ, లేకపోతే పోలీస్ కేసెస్ విషయంలో కానీ, గవర్నమెంట్ పైన అజిటేషన్ చేయాలనేటప్పుడు కానీ అట్లాంటి దాంట్లో చాలా గట్టిగా ఉంటాను నేను. మీకు 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే టికెట్గా కూడా అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన ఒక సంవత్సరానికి మళ్ళీ మీరు అదే సంవత్సరమే మీరు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు. అంటే వివిధ హోదాల్లో మీరు కమ్యూనిస్టు పార్టీతో పనిచేశారు.
మీకు పార్టీ కూడా మంచి గుర్తింపు ఇచ్చింది. 2004లో అభ్యర్థిగా కూడా ప్రకటించింది, ఓడిపోయారు. ఎందుకు మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది? అంటే మీ భావజాలం అంతా వదిలేసుకొని ఇటు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. నిజమే. యాక్చువల్గా అంటే నేను సిపిఐలో ఉన్నప్పుడే కాంగ్రెస్లో చేరాలని చాలా పెద్ద ఒత్తిడి వచ్చింది. ఎందుకంటే సిపిఐలో ఒకసారి పార్లమెంటుకు టీడీపీతో అలయన్స్తో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు న్యాచురల్గానే పార్లమెంట్ అభ్యర్థిగా నేను అప్పుడు జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్నాను. అన్ని ప్రతిపాదించినారు జిల్లా పార్టీ అంతా కూడా. పైన కూడా దాదాపు అంగీకారం కుదిరిన తర్వాత అటువైపు కేశవ్ వాళ్ళతో మాకున్న వైరుధ్యాలు, మాకు వాళ్ళకున్న వీటన్నిటి వల్ల అప్పుడు నాకు నిరాకరించినారు. రెండవసారి నన్ను పార్లమెంటుకు మళ్ళా కూడా అభ్యర్థిగా ప్రతిపాదించింది పార్టీ. నేషనల్ పార్టీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆమోదించి టీవీల్లో కూడా అనౌన్స్ చేశారు, విశ్వేశ్వరరెడ్డి అనంతపూర్ క్యాండిడేట్ అని. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేశవ్ కానీ వాళ్ళంతా అడ్డుపడడం వల్ల చివరి నిమిషంలో మార్చినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల. నేను అప్పుడు పిలిపించినప్పుడు కూడా చెప్పా, మన పార్టీగా మీరు మారిస్తే నాకేం అభ్యంతరం లేదు, మన పార్టీ నిర్ణయిస్తే నిలబడతాం. మన పార్టీలో మా ఫాదర్ మర్డర్ కారణమైనటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆడ పెద్ద స్ట్రగుల్ జరిగినప్పుడు మనం ఎవరికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మేరకు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పార్టీ అభ్యర్థిని మార్చడం నేను అంగీకరించాను. అయితే ఎలక్షన్స్ వరకు పనిచేస్తా, ఎలక్షన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. కానీ అప్పుడు కూడా నాకు చాలా ప్రెజర్ వచ్చింది ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో చేరాలన్నది. ఎందుకంటే మా అన్న తిమ్మారెడ్డి అన్న జర్నలిస్ట్గా బాగా పాపులర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ బాగా పరిచయం, కడప లీడర్స్ అందరు కూడా నాకు చాలా చెప్పంపించిన. నేను మళ్ళీ సిపిఎంలో చేరాను. సిపిఎం తరపున పోటీ చేశా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలయన్స్ ఉన్నింది. అయితే అప్పుడు నక్సలైట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్నది ఉరవకొండలో. మేము గెలిస్తే నక్సలైట్లు గెలిచినట్టే, మళ్ళా నక్సలైట్లను కొని తెచ్చుకుంటారా అని యాంటీ కమ్యూనిస్ట్ క్యాంపెయిన్ కేశవ్ వాళ్ళు బాగా చేశారు. యాక్చువల్గా రెడ్లు, రైతులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు ఎందుకు అన్నట్టు ఓట్ చేయలే అప్పుడు. బట్ అయితే పూర్ పీపుల్ బాగా చేశారు. అప్పుడు 7,000 ఓట్లతో నేను ఓడిపోయా. అప్పుడు తర్వాత కూడా నాకు నియోజకవర్గంలో, మా గ్రామంలో, మా కుటుంబంలో ఉన్నటువంటి దాంతోపాటు సిపిఎం పార్టీ వాళ్ళు నాకు గౌరవించి సీట్ ఇచ్చినారు, పోటీ చేశాము. కానీ అప్పుడు అక్కడున్న స్థానిక పరిస్థితులు వీటన్నిటి దృష్ట్యా అప్పుడు నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ గారు కూడా పిలిచారు, బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కూడా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకొని మాట్లాడారు. ఇప్పుడు కూడా అన్నాడు, ఇప్పుడు కూడా ఇట్లాంటివి పాలిటిక్స్లో ఇట్లాంటి మీలాంటి పిల్లలు ఉన్నారా అన్నట్టు అన్నాడు. అట్లా ఆయన చాలా అన్నాడు. తర్వాత ఎవరైనా పార్టీలో చేరుతామంటే చాలామంది వ్యతిరేకిస్తుంటారు. బట్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడుతున్నావు అంటే దాదాపు జిల్లా కాంగ్రెస్ పార్టీ యునానిమస్గా సపోర్ట్ చేసింది విశ్వేశ్వర్, నీకు నువ్వు బాగా చెయ్యి, నీకు బాగా పార్టీ అండగా ఉంటుంది అన్నట్టు చెప్పాను. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2019లో మళ్ళీ మీరే ఉరవకొండ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కూడా ఓటమి చెందారు. అప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ ఎట్లుంది? ఓటమి తర్వాత కూడా ఎలా సపోర్ట్ ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పారు కమ్యూనిస్టులు 2004లో పోటీ చేసినప్పుడు, 2004లో పోటీ చేసినప్పుడు రాడికల్స్, పీపుల్స్ వారు ఈ ఉద్యమం వల్ల మీరు ఓడిపోయారు అనేది మీ అంచనా. వాళ్ళ వల్లగా అంటే యాంటీ కమ్యూనిస్ట్. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా టీడీపీ వాళ్ళు మా నియోజకవర్గంలో సూడో నక్సలైట్స్ని వీటన్నిటిని విపరీతంగా ప్రోత్సహించినారు. సూడో నక్సలైట్స్ ద్వారా అలా అనేక అరాచకాలు కూడా చేయించినారు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే సూడో నక్సలైట్స్ మా ఫాదర్ని, మా బ్రదర్ని మర్డర్ చేయించిన దాని వెనుక అక్కడ లోకల్ టీడీపీ లీడర్సే ఉన్నారు వీళ్ళు. బట్ అదే టీడీపీ లీడర్స్ ఎవరైతే ఈ సూడో గ్రూప్స్ని వీటన్నిటిని ప్రోత్సహించినారో వాళ్ళే మేము వస్తే బలపడతారనే ప్రచారం, ఎర్ర జెండాలు అన్నీ ఒకటే ఏదైనా ఒకటే అట్లాంటి ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా మాకు వేయాల్సిన ఈవెన్ రెడ్డిస్, తర్వాత లింగాయస్ ఇట్లాంటి పెద్ద రైతులంతా కూడా మాకు వేయాలి. అప్పుడు 2004లో వేయలేదు, 2009కి వచ్చే లోపల అంటే మీరు ఆ పార్టీ మారారు, కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అద్భుతంగా పథకాలు అన్నీ ప్రవేశపెట్టారు. సో అప్పుడు మంచి ఊపు ఉంది.
ఆ టైంలో కూడా మీరు మళ్ళీ ఉరవకొండ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి? మళ్ళీ మీరు మీ ఓటమికి అప్పుడేమి? అప్పుడు యాక్చువల్గా అంటే రాజశేఖర రెడ్డి గారి నన్నే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మళ్ళీ కూడా పెట్టాడు, నాకే కూడా సీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలక్షన్స్లో బాగా ఫైట్ చేసినాము. ట్రెడిషనల్గా మా నియోజకవర్గాలు కొంత కళ్యాణదుర్గం, ఉరవకొండ ఇటువైపు అంతా కొంత టీడీపీకి కొద్దిగా బలమైన కేంద్రాలు అవి. తర్వాత టీడీపీని సపోర్ట్ చేసే సామాజిక వర్గానికి కొన్ని గ్రామాల్లో ఏకపక్షంగా పట్టున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామాల్లో ఆ సామాజిక వర్గాన్ని కాదని ఓటేసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉరవకొండ నియోజకవర్గంలో అప్పుడు ఓటమి చెందడం జరిగింది. మెయిన్గా అప్పటికి కూడా ఏమంటే నేను లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఎలక్షన్స్లో ఇతర ఈ పార్టీల్లో అనుసరించేటివి అన్నింటిలో అవి నేను చేయలేను కొన్ని. తర్వాత కొంతమందిని ఇంటికి వెళ్ళి అడుక్కొని కొంచెం హుందాగానే ఎలక్షన్ ప్రచారం నడుపుతాను నేను మామూలుగానే. అది కూడా కొంత నష్టం జరిగిందని అంటూ ఉంటారు. తర్వాత కొంత బ్యాక్ స్టాబింగ్ కూడా ఉంది మా పార్టీలోనే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, ఈ పార్టీల్లో బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ ఉంటాయి విశ్వేశ్వర్, అయితే వీటిని ఎదుర్కొని సొంతంగా గెలిచేటట్టు తయారు కావాలా ఉంటాయి ఈ బ్యాక్ స్టాబింగ్ మా పార్టీల్లో అన్నట్టు అన్నారు. బాగా నేను ఉంటాలే, నీవే ఇన్ఛార్జ్గా ఉంటావు, నువ్వు బాగా పనిచేయనే చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు బాగా సహకరించారు. ఆయనకి ఎందుకు ఒక మంచి ఇంప్రెషన్ ఉందండి నా పట్ల. రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా సహకరించారు. తర్వాత ఆయన మరణాంతరం మీరు కాంగ్రెస్ వీడి వైఎస్ఆర్సీపీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది. మీరు ఏం గమనించారు రాజశేఖర రెడ్డి గారిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా చెప్పా. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఇద్దరు కూడా కొంత పేద ప్రజలన్నా, గ్రామీణ ప్రాంతాలన్నా, తర్వాత వ్యవసాయం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. వాటి పట్ల కన్సర్న్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళిద్దరిలో కూడా. జగన్ గారిని పార్టీ పెట్టినప్పటి నుంచి చూశాను నేను. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చూసా. ఓదార్పు యాత్రలు కూడా చాలా దగ్గరగా చూశాను. జగన్ గారు చాలా గొప్ప మానవతావాది. ఎందుకంటే నేను ఒకసారి జగన్ గారితో పాటు తాడిపత్రికి వెళ్తున్నాం, నేను ఇంకొక మా జిల్లా పార్టీ లీడర్ భాస్కర్ రెడ్డి గారని. మేము పోయేటప్పుడు దారిలో ఒక చోట ఒక ఇద్దరు 16 ఏళ్ళ వయసు 17 ఏళ్ళ వయసు అట్టున్న వాళ్ళు పిల్లలు ఇద్దరు కనిపించారు. జగన్ గారు అంటే దారిలో ఎవరైనా ఆపితే తన కోసం వచ్చారనే దాంతో ఆపి మాట్లాడిస్తాడు. మాట్లాడిచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడి వెళ్ళిన తర్వాత మా వైపు చూసి అన్నాడు, వీళ్ళ వయసు ఎంత ఉంది, చిన్న వయసు అయినా ఈ వయసులోనే ఎంత తాగినారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలా, ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా అన్నాడు. అని తాను వెంటనే మన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో మద్యపానం అనేటువంటిది నిషేధం అనేది వెంటనే చేస్తామో తప్పకుండా చేయాలా అన్నాడు. అంటే నా పక్కన ఉన్న ఇంకో ఆయన ఏమన్నారంటే, దాని జోలికి పోతే చేతులు కాలుతాయి ఎందుకు అది అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, మద్య నిషేధం చేయకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం ఉండదు, ఎందుకు ఇంకా ఆ మాత్రం చేయకపోతే బీద వాళ్ళకు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అందుకని ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాక 7-8 ఇయర్స్ ముందు చెప్పిన మాట ఇది. అట్లనే ఎక్కడైనా ఆయనకి ఒక చోట మేము పోయేటప్పుడు వికలాంగులు బండి పెట్టుకొని ఉన్నారు. ఆయన ఆ గుంపులో మాట్లాడుతూ ఆ వికలాంగుడిని మర్చిపోయినాడు. మరి అక్కడి నుంచి నెక్స్ట్ స్టేషన్ పోయే వరకు పాపం ఎంత దూరం నుంచి నా కోసం వచ్చాడు, వాడిని మాట్లాడించలేకపోయినామన్నాడు. అయిన తర్వాత అప్పుడు మరి ఇంకో చోట వికలాంగులు వాళ్ళు కనపడితే అప్పుడు మాట్లాడించిన తర్వాత అన్నాడు, ఇప్పుడు సంతృప్తిగా ఉంది అన్నాడు. తర్వాత ఒకసారి రాయదుర్గం ఎలక్షన్స్ అప్పుడు రాత్రి 9:30-10 గంటలు అయింది. ఆ టైంలో వర్షం బాగా వస్తూ ఉంది. అప్పటికే లేట్ అయిపోతుంది, ఎలక్షన్ టైం కూడా అయిపోతుంది. అప్పుడు ఉండి నేను రవీంద్రనాథ్ రెడ్డి గారు వెనక్క ఉండి టైం అయిపోతుంది, మనం స్పీడ్గా వెళ్ళిపోవాలంటే మధ్యలో వాళ్ళు ఎవరు ఆపితే ఆపినాడు. ఇంకోసారి ఆపడానికి ప్రయత్నం చేసే ముందుగానే డ్రైవర్కి ఒక మాట హింట్ ఇచ్చిన, ఇంకా ఆపకుండా వెళ్ళిపో అని చెప్పి.
ఆయన ఆపకుండా వెళ్ళిపోతే ఆ వెనక్క కూర్చున్నవాడు ముందుకు వచ్చేసినాడు. మన కోసం ఆ పాపం ఆడవాళ్ళు ఈ వర్షంలో ఈ టైంలో వచ్చి నిలబడితే మాట్లాడించకపోతే ఇంకెందుకు మనం మాట్లాడించాలి కదా అని డ్రైవర్ని బాగా అరిసి దిగిపోయినాను. అట్లాంటివి చాలా ఉదాహరణలు చూశాను నేను. అంతేకాకుండా మొన్న ఎవరో అడిగారు, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా, మరీ జగన్ గారు ముఖ్యమంత్రి కాలేడు ఇంకా అని అంటే చెప్పాను నేను, జగన్ గారిని పేదవాళ్ళని జగన్ గారిని మరిపించాలంటే చంద్రబాబు నాయుడు చేత కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే జగన్ గారు మనస్సుతో చేసినాడు అవన్నీ కూడా, కేవలం రాజకీయం ఆలోచించి కాదు. జగన్ మనసారా పేదవాళ్ళకి ఏదో చేయాలనేటువంటి ఒక మానవతా హృదయంతో ఈ స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయంగా ఆలోచించేవాళ్ళు, అందుకని అది అంటే జగన్ గారు దాంతోపాటు చాలా జీనియస్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ గారికి అసెంబ్లీలో సమాధానం ఇవ్వడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. నేను చూసా మంత్రుల దగ్గరికి వాళ్ళకి సమాచారం మోసుకొని చాలా జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా కూడా జగన్ గారు మాట్లాడగలరు. నేను చాలాసార్లు ఎవరైనా ప్రొఫెసర్స్ని వాళ్ళని కూడా, నాకు యూనివర్సిటీల్లో నేను చైర్మన్గా చేశా, చాలామంది నాతో పాటు చదివిన వాళ్ళు ప్రొఫెసర్లుగా అట్లంతా ఉన్నారు, సైంటిస్టులుగా. వాళ్ళని ఎప్పుడైనా తీసుకెళ్ళేవాడిని జగన్ గారి దగ్గరికి, ఏదైనా సబ్జెక్ట్ పైన ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే అనేవాళ్ళు, మీ జగన్ చాలా జీనియస్ అని చెప్పేవాళ్ళు. జగన్ గారి సంపూర్ణమైనటువంటి అవగాహన అన్నీ ఉన్నాయి. తను 5 ఏళ్లలో కూడా జగన్ గారిలో ఇంకోటి కూడా నేను చూసింది ఏమంటే, జగన్ గారు అవినీతి ఉండకూడదు, అదేవిధంగా మనవాడు తప్పు చేసినా కూడా కేసులు పెట్టాలా, ఇవన్నీ కూడా బాగా దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్ గారు. జగన్ గారు చేసిన టైం ఏమంటే దురదృష్టకరమైన సమయం. ఆ టైంలో పోస్ట్ కోవిడ్ ప్రభావం చాలా కనిపించింది. కోవిడ్ సమయంలో జరిగిన నష్టం రాష్ట్రానికి, ఆ సమయంలో కూడా అంత ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల్ని మెప్పించగలిగినాడు. ప్రజలనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా జగన్ గారు కరోనా సమయంలో చాలా బాగా డీల్ చేశాడు, చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రజలను ఆదుకున్నాడు అనేటువంటిది. అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏ స్కీమును కూడా ఆప్ చేయలేదు. దానివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల్లో ధైర్యం ఉన్నింది. ప్రజలు అధైర్యపడలే జగన్ గారి విధానాల ఫలితంగా. జగన్ గారు అంతేకాకుండా రైతాంగం కూడా ఇప్పుడు అప్పుడే అంటున్నారు, 6 నెలలు కూడా తిరక్కముందే జగన్ గారే బాగా చేసేవాడు అన్నీ అనేటువంటిది. అయితే జగన్ గారి పైన దుష్ప్రచారం చాలా ఎక్కువ జరిగింది. ఎంత ఉన్నిందంటే, నేను ఒకసారి బెంగళూరులో జగన్ గారి బర్త్డే కేసం అని చెప్పి వాళ్ళు ఏదో ఏర్పాటు చేస్తే పోయి, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను జగన్ గారి గురించి నా అనుభవాలని చెప్తా ఉంటే వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, జగన్ గారు అంత మంచివారు, మరి ఎందుకు ఇంత ప్రచారం చేస్తారంటే, చాలా హ్యూమనిస్ట్ ఆయన అని చెప్పాను నేను. అంతేకాకుండా జగన్ గారు ఒకరు నమ్మినాడంటే వాళ్ళ కోసం బాగా నిలబడతాడనేది కూడా నేను గమనించా. నేనే ఒక ఉదాహరణ. నాకు ప్రతిసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎన్ని వచ్చినా కూడా, ప్రలోభాలు వచ్చినా తలొగ్గడు. విశ్వసనీయత దాన్ని ప్రధానంగా చూస్తాడు జగన్ గారు. అందుకనే జగన్ గారు పరిపాలనలో పార్టీని నడిపించడంలో కొన్ని పొరపాట్లు జరిగాయనేటువంటిది నాకు కూడా అభిప్రాయం ఉంది. ప్రభుత్వంతో పాటు పార్టీ పైన కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టి, అంతే టైం ఇచ్చి నడిపింటే, జగన్ గారు చెప్పినట్టుగా 30 ఏళ్ళు జగన్ గారిని వాళ్ళు ఎవరు కూడా ఆపేటువంటి పని చేయలేకపోయారు. అయితే అన్ని శక్తులు కూడా, జగన్ వ్యతిరేక శక్తులు అన్నీ కూడా ఐక్యమైనాయి. జగన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళలో అంతకుముందు ఉన్న పట్టుదల, కమిట్మెంట్ తగ్గిపోవడం కూడా ఈ ఓటమి కొద్ది కారణం. అంతేకాకుండా పూర్ పీపుల్ ఎవరైతే పోలరైజ్ కావాలో జగన్ గారి వెంట, వాళ్ళలో కూడా ఈ స్కీమ్స్ ఇవన్నీ ఇస్తామనే లోపుగా వాళ్ళలో కొంత భాగం కూటమి అయిపోవడము, వాళ్ళందరూ ఐక్యం కావడము. ఇంతమంది ఐక్యమైనారంటేనే జగన్ గారు ఎంత బలవంతుడు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, స్టేట్లో ఒక బలమైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకటే లోపుగా
ఓడిపోయి ఉండొచ్చు కానీ బట్ జగన్ గారు చేసినటువంటి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలని ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాటికి పూర్తిగా తిలోదకాలు ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు భవిష్యత్తులో కూడా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు ఆరోగ్యశ్రీ, దాన్ని ఎవడు కూడా దాని నుంచి పక్కకు పోలేరు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటన్నిటి నుంచి తర్వాత వచ్చేవాడు కనీసం అమలు చేయలేకపోయినా వాటిని గురించి మాట్లాడాల్సి వస్తాం. అందుకనే ఈ మంచి విధానాలు అనేటువంటివి ఎక్కడికి పోవు. జగన్ గారిని మరిపించడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదనేటువంటిది నాకున్న అభిప్రాయం. అయితే జగన్ గారు కూడా ఇప్పుడు ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఏం జరిగాయి అనేటువంటిది కూడా లోతుగా పరిశీలన చేస్తున్నారు. దానిపైన రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో జగన్ గారు మళ్ళీ మరింత బలోపేతంగా ముందుకు వస్తారనేటువంటిదే నాకు నమ్మకం. అప్పట్లో నాకు బాగా వినపడింది, జిల్లాలో ఇద్దరే గెలిచారు, ఒకరు చాంద్ బాషా, ఒకరు విశ్వేశ్వరరెడ్డి. చాంద్ బాషాని వెళ్ళిపోయారు, మీకు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేశారు, పార్టీలోకి ఇన్వైట్ చేశారని. కానీ మీరు దానికి ఒప్పుకోలేదు, పార్టీతోనే కంటిన్యూ అయ్యారండి. అది నిజమేనా? ఎంత ఆఫర్? వాళ్ళకు ఏముందంటే విశ్వేశ్వర్ ఒక్కడు వచ్చేసి ఇంకా ఆ పార్టీలో ఆ జిల్లాకే ఎవరు ఉండరు కదా రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ కూడా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. మా జిల్లాలో ఇద్దరమే గెలిచాం. చాంద్ బాషా పోయిన తర్వాత నేను ఒక్కడే ఉన్నాను. నేను ఒక్కడు లేకపోతే వాళ్ళ తరఫున మాట్లాడేవాడు ఎవరు ఉండరు అనేటువంటి అభిప్రాయంతో నేను వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం బాగా జరిగింది. అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడాల. మా మిత్రుని కూడా అనేవాడు, నీ దగ్గరికి వచ్చి ఒకసారి కూడా మాట్లాడలేదంటే నిజంగా గర్వకారణం విశ్వన్న అనేవాడు. పోనీ నాతో మాట్లాడే కూడా వాళ్ళు ధైర్యం చేయలేదు. ఎందుకంటే నేను అట్లాంటివన్నీ విన్నానని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేస్ వాళ్ళ ద్వారా చంద్రబాబు గారు అడిగారని అప్పట్లో అనేవాళ్ళు. అయితే రాడు విశ్వేశ్వరరెడ్డి అని చెప్పామని చెప్పి కొంతమంది మా పార్టీలో రెడ్డిస్ తక్కువ ఉన్నారు, నువ్వు వస్తే నీకు మంచి ఆదరణ ఉంటుంది, ఇతర రెడ్డిస్ పట్ల జగన్ గారు చంద్రబాబు ఎట్లా వ్యవహరిస్తున్నాడు చూడని చాలా చెప్పేవాళ్ళు. బట్ అయితే ఎందుకో నాకు అట్లాంటి ఆలోచన రాలా దరిదాపుల్లోకి కూడా. నేను పూర్తిగా జగన్ గారితోనే ఉండాలనుకున్నాం, చాలా కమిటెడ్గా పనిచేసాం, నిలబడ్డాం లాస్ట్. జనరల్ నా పట్ల అట్లాంటి అభిప్రాయం టీడీపీ వాళ్ళు లేరు, అట్లా ఫిరాయిస్తాడని లేకపోతే అట్లా అమ్ముడు పోతాడని అట్లాంటి అభిప్రాయం లేదు. కాబట్టి వాళ్ళు చర్చించుకున్నారు, అనవసరం వేస్ట్ అని అనుకున్నారు, ఊరికే అయిపోయారు. అంటే భారీ మొత్తంలో ఆఫర్ చేశారు అని జిల్లాలో అప్పట్లో బాగా ఒక స్థాయిలో ఒక ఆయన అంటే మా పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామన్నట్టు ఆయన ఏమి ఇది కాదు. బట్ ఎందుకో నా దగ్గరికి వచ్చి ఎవరు అట్లా బేరసారాలు పెట్టడం అట్లాంటివి అడగల. నేను జగన్ గారికి చాలా నమ్మకంగా దగ్గరగా ఉంటాడు అనేదంతా నన్ను పెద్ద అడగలేకపోయారు. నేనే ఇంకా ఎవరైనా టీడీపీకి పోతారని తెలిసినప్పుడు జగన్ గారికి చెప్పేవాడిని ఇట్లా వాళ్ళు పోయే పరిస్థితి ఉందని. అట్లా నా వైపు ఎవరు అట్లాంటి ప్రయత్నాలు చేయాలి. అన్న నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, కమ్యూనిస్ట్ పార్టీల తరఫున కావచ్చు, లేకపోతే మీరు ప్రజా జీవితంలో చాలా ఉద్యమాలు పాల్గొన్నారు. మీరు ప్రతిసారి ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏమని, నేను ప్రజలకి ఇది చేయాలి, నా నియోజకవర్గానికి ఇది చేయాలని. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనాక మీ నియోజకవర్గంలో మీరు సాధించగలిగారా? మీరు అనుకున్నవి సాధించగలిగారా? మీ నియోజకవర్గ ప్రజలకి ఏంటంటే ఈ కాలంలో పాలిటిక్స్ ఎవడి గవర్నమెంట్ ఉంటే వాళ్ళదొక్కటే జరుగుతుంది. గవర్నమెంట్లో లేని ప్రజాప్రతినిధికి ఫైట్ చేయాల్సిందే తప్ప వాళ్ళ చెప్పినవి జరగవు అన్నమాట. అదే పద్ధతిలో నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా జిల్లాలో ఒక్కడనే ఉన్నా. తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేస్ ప్రతిపక్ష పార్టీల వాళ్ళ కనీస గౌరవం కూడా ఉండేది కాదు. అయితే నేను బాగా ఫైట్ చేసిన, అప్పుడే నీళ్ళ కోసం అజిటేషన్ చేసిన, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని అజిటేషన్ చేసిన, పార్టీ పిలిపించిన అన్ని ప్రోగ్రాంలో కూడా ముందుండి ఒక ఎమ్మెల్యేగా పార్టీని లీడ్ చేసా. అప్పుడు నా పైన నిజంగానే ఒకే ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఆ భారం కూడా ఎక్కువ ఉన్నది. బాధ్యతగా పనిచేసా. అప్పుడు అయితే ప్రజలకు సంబంధించిన సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో అసెంబ్లీలో బయట నా వంతు పాత్రను నేను నిర్వహించిన తప్పకుండా.
అయితే అన్నీ చేసామా అంటే కొన్ని మేము అసెంబ్లీలో లేవనెత్తడం వల్ల జరిగినటువంటి నేను ఫస్ట్ బడ్జెట్ సమావేశంలోనే హంద్రీనీవా విషయంలో ఫస్ట్లోనే మాట్లాడాను నేను. మీకు 2 స్థానాల్లో అన్ని స్థానాలు గెలిపించి ఎన్టీ రామారావు గారికి, మీకి, తర్వాత బాలకృష్ణ గారికి అందరికీ ఆశ్రయం ఇచ్చిన అనంతపురం జిల్లాకు మీరు హంద్రీనీవాకి ఎంత కేటాయించినారు, అసలు హంద్రీనీవా అనేది ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులలో లేదని నిలదీసి అప్పట్లో అనేవారు. నీ స్పీచ్ తర్వాత అది కొంత మార్పు చేశారు. అట్లాంటి గవర్నమెంట్ పైన మోడర్నైజేషన్ సంబంధించి కరువు విషయాల్లో చాలా గట్టిగా మాట్లాడే వాళ్ళని. అసెంబ్లీలో నేను మాట్లాడిన స్పీచెస్ ప్రభావం వాటి నిర్ణయాలు చేసినప్పుడు తప్పకుండా ఉంటాయనేటువంటిది నాకున్న అభిప్రాయం. సరే, మీరు 2019లో మళ్ళీ మీ ప్రభుత్వంలో వచ్చింది, కానీ మీరు ఓడిపోయి ఉండొచ్చు, కానీ నియోజకవర్గానికి అయితే మీరే కదా ఇన్ఛార్జు. మరి ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారో, హంద్రీనీవా కావచ్చు, లేకపోతే మీరు ప్రజా సమస్యల్లో, మీ గవర్నమెంట్లోకి వచ్చాక మీరు అవన్నీ ఫుల్ఫిల్ చేయగలిగారా జనాలకి, మీ నియోజకవర్గ ప్రజలకి? అంటే ఒకటేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత ప్రాధాన్యత వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చాడు. అయితే కొంత భాగము డెవలప్మెంట్ కూడా ఖర్చు పెట్టాలా, డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ రెండు కలిపి నడిపించాలనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు కరోనా 2 సంవత్సరాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మనదనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మొన్న జరిగిన ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత ఎలక్షన్ జరిగితే ఎక్కడ కూడా ఏ దేశాల్లో కూడా అధికార పార్టీలు విజయం సాధించాల. ఇక్కడ మోడీ ప్రభుత్వం విజయం సాధించింది. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికంగా కూడా ఈ పబ్లిక్ సెక్టర్ కూడా బలంగా ఉండడం, వీటన్నిటి ఫలితంగా మనము అంత ఇతర దేశాల మాదిరిగా అంత దెబ్బతినలే కరోనా విషయంలో. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సంవత్సరానికి దాదాపు 60-70 వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. బహుశా 2 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల పైగా గవర్నమెంట్కి ఆదాయం రాకుండా. ఆ విధంగా వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నడపడానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా చేయడానికి 3 ఏళ్ల సమయమే దొరికింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీ తన పాత్ర నిర్వహించబడలే, చెత్తకలబడిపోయింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా వాళ్ళ మీడియా, పచ్చ మీడియా ఒక పెద్ద పాత్ర నిర్వహించింది. వాటన్నింటినీ కౌంటర్ చేస్తూ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఆర్థిక సమస్యలు ఎన్నున్నా కూడా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచే విధానాలు వాటికి జగన్ గారు ప్రాధాన్యత ఇచ్చారు. మా నియోజకవర్గంలో కూడా 3,000 కోట్ల రూపాయల వరకు కూడా ఆ 5 ఏళ్లలో ఖర్చు పెట్టినాం. అవి సమర్థవంతంగా ప్రజలకు అందేటట్టు, అవినీతి లేకుండా, లేకపోతే వివక్ష చూపకుండా, కక్షపూరితంగా వ్యవహరించకుండా అందరికీ అందించడంలో నాతో పాటు మా ఉరవకొండ నియోజకవర్గ పార్టీ చాలా సమర్థవంతంగా పనిచేసిందని గర్వకారణంగా చెప్పుకోవచ్చు మనం. తర్వాత చివరిలో ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉరవకొండ పబ్లిక్ మీటింగ్లో లేవనెత్తిన వాటన్నింటిని కూడా మనం నెక్స్ట్ వచ్చిన వెంటనే చేద్దాం, ఇవన్నీ చేస్తా అని చెప్పి హంద్రీనీవాగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విషయం కానీ, అదేవిధంగా మా ఊళ్ళ దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, జీడిపల్లి రిజర్వాయర్ విషయంలో పాటు ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాటన్నిటికి సంబంధించి పబ్లిక్ మీటింగ్లోనే ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చినాడు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేద్దామన్నాడు. అయితే ఆ తర్వాత గవర్నమెంట్ రాలేదు కాబట్టి అవన్నీ ముందు తీసుకోలేకపోయాం. ఒక సందర్భంలో నేను స్టేజ్ దగ్గర అడిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మనం గవర్నమెంట్ వస్తుంది, అన్నీ చేద్దాం, మీ నియోజకవర్గానికి బాగా చేద్దాం, తప్పనిసరిగా ఈసారి గెలుస్తాం అనేటువంటి ధీమాతో మాట్లాడారు జగన్ గారు. అయితే ప్రజల వెల్ఫేర్, ప్రజల కొనుగోలు శక్తి పెంచడం, తర్వాత మా నియోజకవర్గంలో చాలా సంతోషకరమైనది ఏమంటే ఇళ్ల సమస్య చాలా తీవ్రంగా ఉండదు. ఉరవకొండ టౌన్లో అవి దాదాపు 3,000 మందికి హౌస్ సైట్స్ కానీ, హౌసెస్ నిర్మాణానికి కానీ వీటన్నిటికి కూడా కోర్టు కేసులు అన్నీ కూడా అధిగమించి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ముందుకు వచ్చేటట్టు చేసాం. అవన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మా ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్యలపైన కూడా వాటిపైన జగన్మోహన్ రెడ్డి గారితో అన్నీ కూడా యాక్సెప్ట్ చేయించి చాలా స్కీమ్స్ అనౌన్స్ చేయించాం. అయితే అవి అమలు దశలో కొంత జాప్యం జరిగింది. అవి పూర్తి కావాల్సిందే. అవి ఈరోజు కాకపోతే రేపు ఎవరు వచ్చినా కూడా చేయాల్సిందే. ఆ విధంగా మా శక్తి మేరకు అప్పుడు చేయగలిగాం. అయితే నేను ఎమ్మెల్యే కాదు, అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నా.
అయినా కూడా మేము చేసాము. ఇప్పుడు మీరు దాదాపు 4 సార్లు ఉరవకొండ నుండి పోటీ చేశారు. అంటే ఉరవకొండ ఆల్మోస్ట్ మీకు ఒక 20 సంవత్సరాల నుంచి మీరే అక్కడ ఏ పార్టీ నుంచి అయినా కూడా మీరే వన్ ఆఫ్ ది లీడర్, మెయిన్ 2 పార్టీలు ఒక పార్టీకి. సో మీరు ఈ 20 సంవత్సరాల్లో మీరు బాగా సాటిస్ఫై అయినారా? అంటే మేము లెఫ్ట్ పార్టీస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పెద్ద స్ట్రగుల్స్ చేశాము. తర్వాత ముఖ్యంగా జీడిపల్లి రిజర్వాయర్ రావడం కానీ, హంద్రీని మొదటి దశ పూర్తి కావడం కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అవన్నీ కూడా పూర్తయినాయి. ఆ ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇప్పించాలనేటువంటి ఒక పెద్ద స్ట్రగుల్ మేము చేసాం. తర్వాత ఇది మోడర్నైజేషన్ కోసం హెచ్ఎల్సి మోడర్నైజేషన్, ముఖ్యంగా జీబీసీ కెనాల్ మోడర్నైజేషన్, ఇవన్నీ కూడా నేను అసెంబ్లీలో లేవనెత్తిన. మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సమస్య కూడా అసెంబ్లీలో నేను అప్పట్లో 5 ఏళ్లలో బాగా లేవనెత్తిన. తర్వాత చాలామంది అనేవాళ్ళు అప్పుడు విలేకరులు వాళ్ళంతా, మిమ్మల్ని చూస్తేనే మీ జిల్లా కరువే గుర్తుకొస్తుందని. ఎందుకంటే అప్పుడు 18 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు కరువు అదంతా వచ్చింది. ఆ ఇష్యూస్ని అనంతపూర్ కరువు, అనంతపూర్ డెవలప్మెంట్ ఇష్యూస్ని అసెంబ్లీలో సమర్థవంతంగా నేను లేవనెత్తిన అప్పుడంతా కూడా. అవన్నీ కూడా తర్వాత కాలంలో కూడా మన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవన్నీ కూడా ఈసారి అమలు జరగడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి మీటర్స్ ఇవ్వడంలో కానీ, లేకపోతే వాళ్ళకి కనెక్షన్స్ ఇవ్వడంలో, వీటన్నింటిలో కూడా బాగా సమర్థవంతంగా పనిచేసినాం. రైతులందరూ సాటిస్ఫై అయ్యేటట్టు చేశామనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు మీ ప్రత్యర్థి గురించి మాట్లాడుకుందాం. పయ్యావుల కేశవ్ గారు, ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి గారు. గతంలో మీరు 4 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయనే మీకు ప్రత్యర్థిగా ఉన్నాడు. ఆయనతో అంటే మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? యాక్చువల్గా అంటే కేశవ్ వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి గ్రామంలో ఏం వైరం ఉండేది కాదు. కేశవ్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా మా ఊళ్ళోనే చదువుకున్నారు, మాతో పాటే స్కూల్కి వచ్చేవాళ్ళు. సీనా వాళ్ళ సిస్టర్స్ అందరు కూడా వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి కూడా వచ్చిపోయాయి, ఇవి కూడా ఉండేవి. ఓకే. అయితే వాళ్ళది పక్క ఊరు, మా ఊరే వాళ్ళ అమ్మది కూడా. కేశవ్ మా ఊళ్ళో చదవలేదు, కానీ కేశవ్కు మా ఊళ్ళో అట్లా వాళ్ళ అవ్వ అట్లా సంబంధాలు ఉండేటివి. బట్ అయితే మా ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలకు అతీతంగా మా ఫాదర్ బాగా జోక్యం చేసుకొని చొరవ చేసేవాడు. తర్వాత మా ఊళ్ళో ఎక్స్ఎంపీ నారాయణ స్వామి గారు కూడా టీడీపీ, ఆయన కూడా ప్రారంభమైన రోజు నుంచి కూడా ఉన్నాడు. నారాయణ స్వామి గారు, దేవినేని నారాయణ స్వామి మా ఊరే. వీళ్ళందరూ కలిసి పనిచేసేవాళ్ళు ఊరికి సంబంధించిన స్కూల్ విషయంలో, హాస్పిటల్ విషయంలో. విలేజ్కి సంబంధించినటువంటి లిక్కర్ షాప్ అది కూడా గ్రామ కమిటీ ఆధ్వర్యంలోని కల్లంగడి కూడా అందరూ నడిపి దాంట్లో వచ్చే డబ్బులతో కూడా వీటి చేసేవాళ్ళు. ఊరందరూ కూడా ఫండ్స్ వసూలు చేసి అట్ట కూడా స్కూళ్ళు, కాలేజీలు వీటి డెవలప్మెంట్లో ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉండదు. మా ఊళ్ళో పొలిటికల్గా చాలా చైతన్యవంతమైనటువంటి మా గ్రామం. మా గ్రామానికి సంబంధించి ఎంత స్ట్రాంగ్ అంటే, మన ఎంపీ నారాయణ స్వామి గారు ఉన్నాడు, ఇప్పుడు సురేంద్ర ఉన్నాడు కదా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, వీళ్ళ అమ్మ వాళ్ళది మా ఊరే. కేశవ్ వాళ్ళ అమ్మ వాళ్ళది మా ఊరే. చల్లా కొండయ్య గారు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఉండేవాడు, ఆయన పెళ్లి చేసుకున్నది మా ఊళ్ళోనే. ఆ విధంగా మా ఊళ్ళో బాగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం మా ఊరంతా కూడా. మా ఊళ్ళో రాజకీయాలకు అతీతంగా కమ్మాస్ చాలా పెద్ద మెజారిటీతో ఉంటారు, కానీ అందరు కలిసిమెలిసి పనిచేస్తూ ఊరిని డెవలప్ చేశారు. కేశవ్ వాళ్ళ ఫాదరు మొత్తం మా ఊరు కాకుండా మిగిలిన అన్ని ఊళ్ళల్లో కూడా సారాయంతా కూడా హైదరాబాద్ వాళ్ళకి అమ్మేవాళ్ళు. నైజాం వాళ్ళు అనేవాళ్ళు, లారీలు పెట్టి కళ్ళు తోలేవాళ్ళు. ఆ కళ్ళు తోలడంలో కూడా గవర్నమెంట్కి సంబంధించిన దాన్ని అక్రమంగా వాళ్ళంతా కూడా చేసుకునేవాళ్ళు. అయితే మాకు మా ఊరి వరకు పరిమితం అయ్యేవాళ్ళు. మా ఫాదర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అప్పటికే. మా ఊళ్ళో కూడా కల్లంగడి అదంతా కూడా ఊరు డెవలప్మెంట్కి ఉపయోగించారు. దాన్ని అంతా కూడా మాకే ఇవ్వాలని కేశవ్ వాళ్ళ ఫాదర్ చెప్పి పంపించినారు. వాళ్ళు ఆ ఊళ్ళలో అంతా కూడా ఎప్పుడు ఎలక్షన్స్ జరిగేవి కాదు, వాళ్ళు ఎవడు కేసు పెట్టేవాళ్ళు కాదు, చాలా దౌర్జన్యపూరితంగా అన్డెమోక్రటిక్గా ఉండేవాళ్ళు మా పక్క ఊళ్ళో. బట్ మా ఊరు చాలా డెమోక్రటిక్ విలేజ్ మాది. మా ఊళ్ళో కూడా ఎంటర్ కావాలని చూసినాడు, మామూలు చెప్పి పంపినారు. ఆమెది మా ఊరే కదా, వాళ్ళ భార్యది, ఈ ఊళ్ళలో తగాదాలు పెట్టుకోవద్దని మీరు,
మీ ఊరి వరకు మీరు ఏం చేసుకున్నా మేము పట్టించుకోం కదా, మా ఊరి విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. అది కూడా ఎవరైనా మేము ఇండివిజువల్గా చేసుకోవడం కాదు కదా, ఊరి కోసం చేస్తున్నామని అట్లాంటి డెమోక్రటిక్ వాయిసే వాళ్ళ ముందు కూడా చెప్పినారు. నేను దౌర్జన్యంగా చేయాలని చెప్పి దౌర్జన్యంగా చేయడానికి లారీల నిండా జనాన్ని వేసుకొని వచ్చినాను. అప్పుడు మా ఊరిని తరిమి కొట్టినారు. ఆయనకి చాలా ఊర్లలో దౌర్జన్యం చేసేవాళ్ళు, మా ఊరి జోలికి ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. మా ఊరి జోలికి రావడంతో అక్కడ తగాదా మాకు స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళ ఊళ్ళో ల్యాండ్ స్ట్రగుల్ చేసాము. అప్పుడు చెప్పారు కదా, ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి ఆ ఊళ్ళలో భూములు పంపిణీ చేశాడు. అది అట్లే డెవలప్ అయింది. తర్వాత సూడో నక్సల్స్ అడ్డుపెట్టి మా ఫాదర్ని మర్డర్ చేయించారు అప్పుడు. తర్వాత అది అట్టే కొనసాగుతూ ఉందన్నమాట. అంతకుమించి వేరే రకమైన ఫస్ట్లో మా వైరం అంతా కూడా ప్రజల కోసం వచ్చినటువంటి వైరమే. వాళ్ళు దౌర్జన్యం చేయాలనుకున్నారు, ఆ దౌర్జన్యాలు మేము అనుమతించాలా. చివరికి కౌకుంట్ల గ్రామంలో కూడా దాదాపు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తలెత్తుకునేటట్టు చేయగలిగినాం. ఆడ ఒక 4 గ్రామాలు ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో. వాటన్నింటిలో కూడా ఒక డెమోక్రటిక్ స్ట్రగుల్లో వాళ్ళు కూడా పాల్గొనేటట్టు చేయగలిగినాం. అప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో అది అట్లే కంటిన్యూ అయింది. విశ్వేశ్వరరెడ్డికి నియోజకవర్గంలో కేశవ్ ఒక్కడే ప్రత్యర్థి కాదు, బయటికి కనబడేది మాత్రమే కేశవ్. కానీ సొంత పార్టీలోనే విశ్వేశ్వరరెడ్డికి చాలామంది ప్రత్యర్థులు ఉన్నారు. అందుకే విశ్వేశ్వరరెడ్డి స్వల్ప మెజార్టీతో ఎప్పుడు ఓడిపోతుంటాడు అంటారు. నిజంగా మీరు ఓన్లీ కేశవ్తోనే పోటీ పడుతున్నారా, లేక మీ పార్టీలో చాలామందితో ఫైట్ చేయాల్సి వస్తుందా? అది పార్టీ అంతర్గత సమస్యలు కొన్ని చెప్పలేము. ఎందుకంటే పార్టీ డిసిప్లిన్ కట్టుపడకుండా పార్టీకి నష్టం చేసిన వాళ్ళ గురించి జగన్ గారికి ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని సర్దే ప్రయత్నం చేశారు. కానీ అది ఆ విషయంలో కేశవ్తో పాటు ఎక్కువ మంది పార్టీ వాళ్ళు ప్రత్యర్థులు కాదు. కానీ బట్ మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి 1-2 లీడర్స్ మాత్రం నాకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేశారు. వాళ్ళు నేను ఓడిపోవాలని కోరుకుంటారు, కేశవ్ గెలవాలని కోరుకుంటారు. దానికోసమే వాళ్ళ అడుగులన్నీ కూడా వేస్తారు. ఆ విషయం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలా. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉన్నా కూడా వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. లాస్ట్ టైం అంటే గతంలో ఎక్కడ లేని విధంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఎవరు ప్రభుత్వంలో లేకపోయినా 60-40 రేషియో మీద ఇన్కమ్ని డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇద్దరు నేతలకి అనేది ఒక కాంట్రవర్సీ ఉంది. దీన్ని నిజమే అంటారా? గాలిమారలు కావచ్చు, లేకపోతే మీకున్న రెవెన్యూ సోర్సెస్లో ఏదైతే నియోజకవర్గం మీద ఉంటుందో, అంటే మీ వైసీపీ పార్టీ ఉందంటే టీడీపీ వాళ్ళకి 40%, వైసీపీకి 60%, అదే టీడీపీ ఉంటే వాళ్ళకి 60 మీకు 40 అన్నట్టు. వాళ్ళకి మాకు టాకింగ్ టర్మ్సే లేవు. టాకింగ్ టర్మ్స్ లేవు, కానీ ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్స్ కానీ లేదంటే అట్లాంటివి ఏం లేవు. పార్టీ మేము కూడా లాస్ట్ టైం వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి అంటే గతంలో కాంట్రాక్టర్లు తీసుకుపోయి వాళ్ళకు కూడా ఇచ్చిండొచ్చేమో నాకు తెలియదు. కానీ ఓకే, బట్ అయితే జనరల్గా వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు వీళ్ళంతా ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేటువంటిది మామూలే. పార్టీ నడపడానికి పార్టీ నిర్వహణకు అవసరమైనటువంటి సాయం కూడా కాంట్రాక్టర్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అంత తప్ప అవి డిమాండ్ చేసే పద్ధతుల్లోనో ఇది తీసుకునే పద్ధతుల్లో అట్లాంటి హుందాగానే మా ఏరియాలో జనరల్గా బయట ఆ కామెంట్స్ చేయరు. మా ప్రత్యర్థులు లేకపోతే మాకు అంతర్గతంగా ప్రత్యర్థులుగా పనిచేసేవాళ్ళు వాళ్ళు చేసే ప్రచారం తప్ప మా పైన అట్లాంటి ముద్ర లేదు ఎక్కడ కూడా. ప్రజల్లో కూడా జనరల్గా హుందాగా రాజకీయాలు నడుపుతామనేటువంటి అభిప్రాయమే ఉంది ప్రజల్లో. ఈ మొత్తం రాజకీయ వ్యవస్థలోనే ఓ పెద్ద దిగజారుడు ఉన్నప్పుడు అప్పటికి కూడా మా జనంలో మాత్రం మేము హుందాగా నడుపుతామనేటువంటి అభిప్రాయమే ఉంది. కుటుంబ విషయానికి వద్దాం. అంటే మీ అబ్బాయి మీతో పాటు ఇప్పుడు మీకు చాలా అండగా ఉంటాడు, ప్రణయ్ గురించి మీరేం చెప్తారు? ప్రణయ్ గురించి మా జగన్ గారికి కూడా బాగా తెలుసు. వాడు బాగా డైనమిక్ ప్రణయ్. తర్వాత లాస్ట్ టైం కూడా రాష్ట్ర యూత్ దాంట్లో ప్రధానమైనటువంటి స్థానంలోనే ప్రణయ్కి కూడా అవకాశం ఇచ్చారు జగన్ గారు కూడా. ప్రణయ్ చాలా సమర్థవంతుడు. తర్వాత చాలా ఈవెన్ వాడి వయసుకు మించి ఆఫీసర్స్తో కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్తో కానీ మాట్లాడతాడు, చేస్తాడు. చాలా డైనమిక్ వాడి మీద ఎక్కువ జెలసీ వీళ్ళందరికీ కూడా. వాడినే ప్రత్యర్థిగా చూస్తారు చాలామంది. అంటే భవిష్యత్తులో ప్రణయే ప్రత్యర్థి అవుతాడా వీళ్ళకి? వాళ్ళు ఇప్పటికి కూడా ప్రణయ్ ఎదుగుదలని వాళ్ళు
యాక్సెప్ట్ చెయ్యరు అసలు. ప్రణయ్ని దెబ్బతీయాలనే ప్రయత్నమే చేస్తుంటారు. జిల్లాలో మా నియోజకవర్గంలో కూడా చాలామంది ఉన్నారు అట్లా. అయితే వాడు కూడా బ్యాలెన్స్డ్గా గట్టివాడు, బాగా అవగాహన ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతో పాటు ఉన్నాడు, ముందు నుంచి నాతో పాటు తిరిగేవాడు పిల్లోడిగా కూడా. అప్పటి నుంచి కూడా నేను లెఫ్ట్ పార్టీస్లో ఉన్నప్పటి నుంచి కూడా మనకు పాలిటిక్స్ పైన ఒక అవగాహన ఉంది. దాంతో వాడు ముందుకు పోతాం. గత 2 ఎలక్షన్స్లో మీకంటే ఎక్కువ ప్రణయ్ నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేశాడు. అందుకే ప్రణయ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ప్రత్యర్థులకి. అండ్ మీ కుటుంబంలో కొంతమందికి కూడా, మీ ఫ్యామిలీ సైడ్ కానీ లేకపోతే మీ పార్టీలో వాళ్ళకి కూడా ప్రణయ్ ఎదుగుదల ఉంటే ప్రణయ్ వల్లే మీరు 2 సార్లు ఓడిపోయారు అనేది కూడా బయట ప్రచారం చేస్తున్నారు. ప్రణయ్ వల్లే ఓడిపోయారా మీరేమన్నా? అంటే ప్రణయ్ రావడం వల్ల నాకు చాలా వాడే చేస్తూ ఉంటాడు జనరల్గా ఇవన్నీ ఎలక్షన్స్. అప్పుడు మొన్న కూడా మా పార్టీలో కూడా ప్రణయ్ చాలా సమర్థవంతంగా నడిపినాడని, మనం ఎప్పుడు ఎలక్షన్స్ ఇంత బాగా నడపలేదని. ఈసారి అన్ని విధాలు కూడా చాలా నడిపాడు ప్రణయ్, కాబట్టి నడిపాడు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. జనరల్గా నాకు ఆ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా కొంత నా పైన ప్రభావం చూపుతూ ఉంటుంది. బట్ ప్రణయ్ వాళ్ళు ఎలక్షన్స్ బాగా చేస్తాడు. వాడు కింది బూత్ లెవెల్ వర్క్ నుంచి కూడా ఎలక్షన్ ఓటర్స్ని చేర్పించడంలో, ఓటర్స్ అందరినీ కూడా దొంగ ఓట్లు తీసేయించడంలో ప్రణయ్ చాలా కీలకమైన పాత్ర లాస్ట్ టైం కూడా నిర్వహించినాడు. అందుకని ప్రణయ్ని టార్గెట్ చేస్తూ ఉంటారు మా ప్రత్యర్థులంతా కూడా. అంటే ప్రణయ్ వచ్చాకనే మీకు చాలామంది, అంటే మీ తరం నుంచి మీ స్ట్రాటజీ వేరుంటుంది, మీ బిహేవియర్ వేరుంటుంది. వీళ్ళు యూత్ కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. అగ్రెసివ్గా ఉండడం వల్ల కూడా చాలామంది మీకు దూరం అయ్యారనుకోవచ్చు. అగ్రెసివ్గా అంటే ఏమి, మా ప్రణయం ఎక్కడైనా దొంగ వ్యాపారాలు చేయడో, ఎక్కడ కూడా జూదం ఆడిచ్చాడో, సారాయి అమ్మిచ్చేదో, ఎక్కడ అట్లాంటి అలిగేషన్సే లేవు. ప్రణయ్ అగ్రెసివ్గా ఉంటాడంటే పార్టీ విషయంలో చాలా గట్టిగా పనిచేస్తాడు. యూత్ కాబట్టి ఇంకొద్దిగా మొబిలిటీ ఉంటుంది. ప్రణయ్ ఉండడం వల్ల కొంతమంది బాగా ధైర్యంగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. అట్లాంటి పాత్రే తప్ప వాడు నెగిటివ్ పాత్ర నిర్వహించింది. మామూలు ప్రత్యర్థులకి మేము బలపడ్డం అనేటువంటిది కానీ, మా ఇంట్లో పిల్లలు బలపడ్డం కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. తర్వాత కేశవ్కున్న దీనివల్ల కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా ఊరికనే చిలువల పల్లెలో చేసి ఏదేదో రాస్తూ ఉంటారు. అంతెందుకు మొన్న కూడా ప్రణయ్కి ఒక్క చిన్న అలవాటు కూడా లేదు, కానీ ప్రణయ్ని గంజాయి కేసులో ఇరికించాలని చాలా ప్రయత్నం చేశారు. ఏదైనా ఉంటే కదా అట్లాంటి ప్రయత్నాలు చేస్తారనమాట. ఈ 6 నెలల్లో టీడీపీ ప్రభుత్వానికి 6 నెలల కాలానికి ఇది సమయం తక్కువే ఉండొచ్చు. మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 10కి ఎన్ని మార్కులు ఇవ్వగలుగుతారు? అంటే 6 నెలలు అనేది ఇప్పుడే అసెస్ చేయలేం కానీ, బట్ ఎటువైపు పోతుంది ఈ ప్రభుత్వం అనేటువంటిది అర్థమవుతుంది. పాత పద్ధతుల్లోనే అబద్ధాలు, గోబెల్స్ ప్రచారంతో, తర్వాత ప్రతి ఫెయిల్యూర్కి కారణం ప్రత్యర్థి పార్టీ అని చెప్పి నిందలు వేసుకుంటూ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటన్నిటిని కూడా ఎగగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీలు అమలుపరిచి ఆయన ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడితే, చంద్రబాబు నాయుడు గారు తనిచ్చిన ఏ హామీని అమలు చేయకుండా అంతా కూడా గత ప్రభుత్వం అని గత ప్రభుత్వాన్ని నిందించడానికే ఆయన కాలమంతా వెలిపించుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు, గోబెల్స్ ప్రచారము వీటి ద్వారానే ముందుకు పోయి పాత పద్ధతుల్లోనే పోతున్నాడు తప్ప ఆయనలో పెద్ద మార్పు నాకేం కనపడదు. ఇప్పుడు కూడా 2047లో ఆయన విజన్ అని చెప్పి విజన్ 2047 ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పకుండా ఈ 5 ఏళ్లలో తాను ఇచ్చిన హామీలను ఏ విధంగా చేస్తాడు, నిరుద్యోగుల పట్ల తాను చెప్పిన మాట ఏమి, చదువుకున్న పిల్లలకి ఆయన ఇస్తా అన్న విషయం ఏమి, అవన్నీ చెప్పకుండా 2047 అని చెప్పడంలో ఈ 5 ఏళ్ళు నేనేం చెయ్యను అనేటువంటిది ఆయన టార్గెట్స్ ప్రతి ఇయర్కి నిర్ణయించుకొని ఒక విజన్ అని ఏదో ముందుకు పెట్టి ప్రజల ముందు దాన్ని అమలు చేసి నేను చేశా అంటే బాగుంటుంది. కానీ ఈయన వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రజలంతా కూడా, రైతులకు ఒక్క పైసా రాలా, తర్వాత వాళ్ళ సరుకులు కొనేటువంటి వ్యవస్థ లేదు, గ్రామాల్లో ప్రజలకి వాళ్ళ ఇంటి దగ్గరికే పోయి పాలన అందించేటువంటి వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసినాడు. సచివాలయ వ్యవస్థనంతా కూడా చిందరవందర చేయడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో చూసాం. తర్వాత రైతులకు అంతో ఇంతో రైతు భరోసా లేకుండా చేశాడు. ఇన్సూరెన్సు ప్రీమియం అంతా గవర్నమెంటే చెల్లించి
లక్షల మందిని ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చినారు మన జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా తాను ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేక వాటికి కల్పించి రైతులకు మేముంటే కరువు వచ్చినా కూడా డబ్బులు కాపిస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ కూడా రైతులది ప్రీమియం తానే కట్టి ఆ విధంగా రైతులకు ఒక ధైర్యం ఇచ్చినాడు, సహాయంగా నిలబడినాడు. మన జిల్లాలో హార్టికల్చర్ రైతులైతే ఇప్పటికీ గ్రామాల్లోకి పోతే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతప్పుడు ఎంత లాభపడినాం అనేటువంటిది ఇప్పుడు కూడా చెప్తాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రామాల్లో మామూలు కూలీలు మామూలు కుటుంబాల్లో కూడా జగన్ గారు అంటే మాకు నెలకు ఏదో ఒకటి మా బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు పడేటివి, మా బ్యాంక్ అకౌంట్స్ ఎప్పుడు ఖాళీగా ఉండేవి కాదు. ఈ చంద్రబాబు వచ్చిన ఈ 6 నెలల్లో డబ్బులే రావడంలో మాకేమని ప్రజల్లో బిజినెస్ కూడా పడిపోయింది. ప్రజల్లో పర్చేజింగ్ పవర్ లేకుండా పోతాం, చేతిలో డబ్బులు ఆడుకోవడం వల్ల ఈరోజు వ్యాపారాలు కూడా పడిపోయినటువంటి పరిస్థితి అన్నీ చూసాం. తర్వాత జిఎస్టీ కూడా కలెక్షన్స్ పడిపోయిన పరిస్థితి అన్నీ కూడా చూస్తున్నాం. అందుకని చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు పైపెచ్చు మెజారిటీగా ఉన్నటువంటి రైతాంగము గ్రామీణ ప్రాంతాల ప్రజల పట్ల ఆయనకు శ్రద్ధ చాలా తక్కువ. ఆయనకి ఎంతసేపు ఉన్న టౌన్స్ డెవలప్డ్ సిటీస్ వాటిపైన ఆలోచనే తప్ప మామూలు మెజారిటీ ప్రజలు ఉండేటువంటి గ్రామాలు వ్యవసాయం వీటన్నిటి పట్ల ఆయనకి ఇంట్రెస్టే లేదు ఆయనకి. అందుకని ఆయన వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలు ముందుకు తీసుకుపోలేడు అనేటువంటిది ఈ 6 నెలల్లో కూడా డైరెక్షన్ అర్థమవుతూ ఉంది. అందుకని ఆయన పట్ల పెద్ద భ్రమలు అయితే మాకు లేవు. మరి మీ ప్రభుత్వం గతంలో మీరు ప్రజలందరికీ కొనుగోలు శక్తి పెంచారు, లేకపోతే మీరు అన్ని రైతులకు కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. మీ ఓటానికి మరి ఎందుకు కారణమైనారు? ప్రజలు ఇన్ని చేసినా కూడా మీరు ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? అంటే ఇప్పటికి కూడా 40% ఓట్లు మాకు వచ్చాయి. లాస్ట్ టైం కంటే ఒక 10% ఓట్స్ తగ్గాయి మాకు. 10% అనేది చాలా పెద్దది. 1% ఉన్నది 1.5 ఇట్లా కూడా ప్రభుత్వాలు. ఈసారి ఏమంటే మొత్తం వాళ్ళు 3 పార్టీలు కలవడం, ముఖ్యంగా బీజేపీతో కలిసిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ మీద దాని ప్రభావం పడింది. కలెక్టర్లు ఎస్పీలు నిజాయితీగా పనిచేసే వాళ్ళు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని భయోత్పాత వాతావరణాన్ని అధికారులు వీళ్ళన్నింటిలో కూడా తీసుకురాగలిగినారు వాళ్ళు. తర్వాత ఈవీఎంల పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే ప్రజల అనుమానాల్లో కూడా వాస్తవం ఉందనేటువంటిది అనుమానం వస్తుంది మనకు కూడా. ఈవీఎంలకు సంబంధించి కూడా ఇంత ప్రజల్లో వ్యతిరేకత రావడం అనేటువంటిది మంచిది కాదు. మన దేశంలో ఎలక్షన్స్ జ్యుడిషియరీ వీటిపైన విశ్వాసం ఉంది ప్రజల్లో. గత ఎన్నికల్లో చూస్తే ఇది కానీ మహారాష్ట్ర కానీ ఇవన్నీ జరిగినప్పుడు ప్రజల్లో విశ్వాసం సడలడం, అపనమ్మకం ఏర్పడడం ఎన్నికల కమిషన్ పట్ల వీటన్నిటి పట్ల ఇదంతా మంచిది కాదు. ఇది కూడా కొంత ప్రభావం చూపింది ఎలక్షన్స్లో అనేటువంటిది కూడా వాస్తవం. తర్వాత ఇప్పుడు మొన్న మనం చూసినట్టయితే కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ ఎక్కువ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ గమనించినా కూడా ఎక్కువ హామీలు ఇచ్చి ఎవరైతే మేము మీకంటే ఎక్కువ ఇస్తామన్నారో వాళ్ళని ప్రజలు ఆదరించింది కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన ప్రతి ఒక్కటి అమలు జరపాలనేటువంటి ప్రజలను మోసం చేయరాదనేటువంటి ఆలోచన ఉన్నవాడు. లాస్ట్ టైము అవన్నీ అమలు జరపడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో జగన్ గారికి స్వయంగా అనుభవం ఉంది. అదే టైంలో లాస్ట్ టైం కరోనా రావడం వల్ల ఆదాయాలు పడిపోయి డెవలప్మెంటు ఆశించినంతగా చూపించలేకపోయినాం జనంకి అనేటువంటిది. అందుకని ఈసారి 2 బ్యాలెన్స్ చేయాలా, అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడున్న వాటిని ఇప్పటికే మనం 99% అమలు జరిపినారు. ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. ప్రజలు ఇప్పుడు మనం వాటిని సక్రమంగా అమలు చేసినా ప్రజలకు ఎంతో సహాయం అవుతుంది అనేటువంటిది జగన్ గారు ఫీల్ అయినాడు. ఎందుకు అబద్ధాలు చెప్పి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనుమతించిన మాటలన్నీ చెప్పి మోసం చేయరాదనే దాంతో జగన్ గారు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు 1000 అబద్ధాలు చెప్పైనా సరే అధికారంలోకి రావాలని ప్రజలకు మోసం ఇవన్నీ ఫస్ట్ అధికారంలోకి రావాలంతే అనేటువంటి దాంతో చంద్రబాబు వాళ్ళ ప్రభుత్వం అంతా పోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఇవన్నీ కలిసిన తర్వాత ఈసారి ఏమంటే నేను బాగా గమనించింది ఎలక్షన్స్లో ఈ క్యాస్ట్ పాలిటిక్స్ చాలా విపరీతంగా పనిచేశాయి.
ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల వీటి వల్ల కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ వాళ్ళిద్దరి మధ్య ఓట్స్ ట్రాన్స్ఫర్స్ బ్రహ్మాండంగా అయినాయి. మరి మీ ప్రభుత్వానికి కూడా ఒక సామాజిక వర్గం అండగా ఉంటుంది, అది మీకు సపోర్ట్ చేసిందంటారా? సామాజిక వర్గము ఈసారి జగన్ గారు జనరల్గా ఏమంటే అట్లా క్యాస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ నడపడు. అర్హత ప్రాధాన్యత ఇచ్చి అర్హత ఆధారంగానే అన్నీ జరపాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థికంగా వచ్చిన ఇబ్బందుల వల్ల చాలా చోట్ల కాంట్రాక్ట్స్ చేసి అట్లా నష్టపోయినారు మా పార్టీకి సంబంధించిన లీడర్స్, కార్యకర్తలు. వాళ్ళందరిలో అది అసహనంకి దారి తీసింది. దానివల్ల వాళ్ళు ఈ గవర్నమెంట్ని గెలిపించుకొని తీరాలా, ఈ గవర్నమెంట్ గెలిస్తే మేము ఇంకా లాభపడతామనేటువంటి నమ్మకం వల్ల రాలా. పైగా వాళ్ళందరిలో జగన్ గారు క్యాస్ట్ని పట్టించుకోవడం అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. దానివల్ల కూడా రెడ్డిస్ అంతా కూడా పూర్తిగా చేయలేకపోయినారు. తర్వాత ఈ రెండు సామాజిక వర్గాలు కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కానీ రాష్ట్ర పరిపాలన కానీ దాన్ని చూడలా. కేవలం మావాడు ముఖ్యమంత్రి కావాలి, మావాడు డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి పద్ధతుల్లో అట్లా రెచ్చగొట్టి అట్లా ప్రోత్సహించి అట్లా ఓట్లు వేయించుకోవడం వల్ల కూడా వాళ్ళందరూ కూడా పాలసీస్ ఇవన్నీ చూసి ఓటేసినారని నేను అనుకోవడం లేదు. వాళ్ళ కులాలను చూసి ఓటేసినారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించకపోవడం వల్ల ఆయన జనరల్గా ఉద్యోగస్తుల పట్ల ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా గౌరవం కూడా చూపుతాడు జగన్ గారు. తను ఉద్యోగులకి చేయాల్సినంత తాను అనుకున్నట్టుగా చేయలేకపోయినాడు. దానివల్ల కూడా ఉద్యోగ వర్గాలు బాగా వ్యతిరేకమైనాయి. ఆ విధంగా మాకు 10% ఆ ఓట్లు నష్టం జరిగింది. వాళ్ళందరూ కలవడం ఒకటి, వాళ్ళు చేసిన ప్రచారము చాలా గోబెల్స్ ప్రచారం, దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేశారు. ప్రజల్ని వాళ్ళు నమ్మించగలిగినారు. మేము ఆ ప్రచారంలో కొంత వెనకబడ్డం కూడా మా ఓటమికి కారణం అని చెప్పి నేను ఫీల్ అవుతాను. అయితే ఇప్పుడు మళ్ళీ పార్టీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలనకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాడు. అయితే పాలన పార్టీ రెండింటినీ కూడా కలిపి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీని నడిపించడంలో కొంత లోపం జరిగిందనేటువంటిది అందరం కూడా రియలైజ్ అవుతా ఉన్నాం. పార్టీని సమర్థవంతంగా గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా పార్టీ ప్రచారం చేసింటే కూడా పోయినసారి గెలిచిండే వాళ్ళము. పార్టీని ప్రభుత్వంతో పాటు పట్టుకొని ఇంకో చేత్తో నడిపించలేకపోయినాడు అనేటువంటిది అందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం. చివరిగా 2029లో ఉరవకొండ అభ్యర్థిగా మీరుంటారా, మీ అబ్బాయి ఉంటారా? అంటే ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేయాల్సిందే. మామూలుగా ఏమంటే నెక్స్ట్ టైము ఈ డీలిమిటేషన్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. నియోజకవర్గాల స్వరూప స్వభావాలు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే అక్కడ మాకైతే జనరల్గా ఏమంటే ఇప్పటికి నేను చెప్తున్నా కదా, 1979లో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్, 82లో యూనివర్సిటీ చైర్మన్. అప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నాము. ఎన్ని దశాబ్దాలు గడిచిపోయింది. మాకు కూడా ఇంకా పైనుండి సలహాలు ఇచ్చి వెనక్కుండా నడిపించాలా పార్టీకి ఇంకా అనేటువంటిది జనరల్గా ఉంది నాకు కూడా. లాస్ట్ టైం కూడా చాలామంది అడిగాము, ఈసారి మమ్మల్ని మినాయించి వేరే వాళ్ళకి ఇవ్వమనేటువంటి వాళ్ళ వారసులుగా కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకోరికి ఏమని అడిగారు. అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఒకటే చెప్పాడు, ఈసారి అందరం కంటెస్ట్ చేద్దాం మన టీమే, నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ఆలోచిద్దాం అన్నట్టుగా అన్నారు. మరి ఈసారి రాష్ట్ర పార్టీ నాయకుడు జగన్ గారు పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా క్యాండిడేట్స్ ఉంటారు అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే అన్న.